నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోతే అది ఒక రోగం. సో అలాంటి విన్న తర్వాత ఇలాంటి హాస్యాన్ని పండించిన వాళ్ళు, హాస్యాన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళకి కొంచెం చనువు తీసుకుని అంటున్నాను. చిన్న ఏజ్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఇలాంటి వాళ్ళు అలా అవుతున్నప్పుడు కొంచెం ఇదేమన్నా అంటే హాలీవుడ్ సైడ్ అంటారు అనమాట, కమెడియన్స్కి చాలా వరకు నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే దాని ఏమంటారు డార్క్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కొంచెం సాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాంటివి అక్కడి నుంచి కూడా విన్నా. సో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్లనో జనరల్గా హెల్త్ బాగా చూసుకోలేకపోవడమా, అసలు జనరల్గా మీ ఉద్దేశం ఏంటి సార్? ఒకవేళ ఈ టాపిక్ లేదండి, ఏమండి, నా దగ్గర సింగిల్ లైన్ ఆన్సర్ ఉంటుంది, ముఖ్యాంశాలు, ఆ తర్వాత వాటి వివరణ ఉంటుంది. జనరల్గా నీ లైఫ్ నువ్వు చెడగొట్టుకోవాలని ఎప్పుడైనా అనుకుంటావా? ఎవడైనా అనుకుంటాడా? నా కెరీర్ నేను చెడగొట్టుకుందాం అనుకుంటాడు ఎవడన్నా? ఎప్పుడు అనుకోడు. చెడిపోద్ది అంతే, బాగుపడుతుంది అంతే. అందుకే మన కర్మ సిద్ధాంతంలో చెడిపోవడం బాగుపడటం మన చేతుల్లో లేదు. కొన్ని కుదురుతాయి అంతే, కొన్ని కుదరవు ఎంత చేసినా.